ఈ రోజు మనం ఒక సూపర్ ఫుడ్ గురించి మాట్లాడుకుందాం. ఇది మీ శరీరంలోని ఎముకలను ఉక్కులా చేస్తుంది. 70 ఏళ్ల ముసలి వాళ్ళైనా వీటిని రోజు గుప్పెడు తింటే లేచి పరిగెడతారు. మోకాళ్ళ నొప్పులు వారికి ఉండనే ఉండవు. బోన్స్ వీక్ గా ఉన్నవారు, కాల్షియం డెఫిషియన్సీ ఉన్నవారు, కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు ఉన్న వాళ్ళకి ఇదొక వరం లాంటిది. అంతేకాదు మీ గుండెను, కండరాలను మెరుగుపరుస్తుంది. అవును మిత్రులారా, ఈ సూపర్ ఫుడ్ పేరు సిసమి సీడ్స్, నువ్వులు. వీటిని 5 సరైన పద్ధతుల్లో తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే వీటి వల్ల సరైన ఫలితం ఉంటుంది. ఎముకలు దృఢంగా తయారవుతాయి. మీ ఎముకలను, కండరాలను, స్కిన్ ని, బ్రెయిన్ ని, గుండెని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది కాల్షియం మన బాడీకి ఎందుకు అవసరం. కాల్షియం పేరు వినగానే ఇది కేవలం ఎముకల్ని బలంగా చేస్తుంది అనుకుంటాం. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కాల్షియం కేవలం మన ఎముకలనే కాదు, మొత్తం బాడీకి అవసరం. కండరాల సంకోచం, నరాలు సిగ్నల్స్ పంపించడంలో మరియు గుండె పనితీరులో కాల్షియం ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఒకవేళ మీ బాడీలో కాల్షియం డెఫిషియన్సీ ఏర్పడితే దీనివల్ల ఎముకలు బలహీనపడతాయి లేదా తరచుగా కండరాల నొప్పులకు దారితీయవచ్చు. అంతేకాకుండా దంతాలు కూడా వీక్గా అనిపిస్తాయి. అలసిపోవడం, వీక్నెస్, డిప్రెషన్ కూడా కాల్షియం డెఫిషియన్సీ వల్ల వస్తాయి. అయితే సాధారణంగా మనిషికి 1000 మిల్లీగ్రాముల కాల్షియం అవసరం ఉంటుంది. కానీ ఇది ఏజ్ని బట్టి, జెండర్ని బట్టి మారుతూ ఉంటుంది. మెనోపాజ్ తర్వాత ఆడవారికి, వృద్ధాప్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ కొంచెం ఎక్కువ, అంటే 1200 మిల్లీగ్రాముల కాల్షియం రోజు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక పెరిగే పిల్లలకి, టీనేజర్స్, ఎత్తు పెరిగే వారికి ఎక్కువ అవసరం ఉంటుంది. ఎందుకంటే వారి బోన్స్ డెవలప్ అవుతూ ఉంటాయి కదా. నువ్వుల్లో కాల్షియం, ఐరన్, మాగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ మినరల్స్ అన్ని ఓవరాల్గా హెల్త్ని బూస్ట్ చేస్తాయి. బాడీకి కావలసిన న్యూట్రియంట్స్ని ప్రొవైడ్ చేస్తాయి. 1 చెంచా నువ్వుల్లో 88 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. అంటే రోజులో 3 చెంచాల నువ్వులు తింటే డైలీ బాడీకి కావలసిన కాల్షియం కోట పూర్తవుతుంది. ఇక్కడ ఇంకో ప్రశ్న ఏంటంటే నువ్వులు మిగతా ఆహార పదార్థాల కంటే బెస్ట్ కాల్షియం సోర్స్ ఎందుకు? డైరీ ప్రొడక్ట్స్ అయిన మిల్క్, పెరుగు, చీజ్లలో కాల్షియం నిండుగా ఉంటుంది. కానీ కొందరికి లాక్టోస్ ఇంటాలరెన్స్ అంటారు. కొందరు వేగన్ డైట్ ఫాలో అవుతారు. మరో విషయం ఏంటంటే ఈ రోజుల్లో అసలైన కల్తీ లేని పాలు దొరకడమే ఒక పెద్ద ప్రశ్నగా మారింది. అందువల్ల ఇటువంటి పరిస్థితుల్లో నువ్వులు ఒక అద్భుతమైన మొక్కల ఆధారిత ప్రత్యామ్నాయంగా నిలుస్తాయి. ఇవి సులభంగా జీర్ణమవుతాయి మరియు మనకు మంచి మొత్తంలో కాల్షియంను కూడా అందిస్తాయి. అన్నింటికంటే ముఖ్యంగా పాల ఉత్పత్తులలో ఉండే సంతృప్త కొవ్వు నువ్వులలో ఉండదు. అందువల్ల అవి మీ గుండెకు మేలు చేస్తాయి. మిత్రులారా, నన్ను నమ్మండి, మీరు ప్రతిరోజు కొన్ని నువ్వులు తినే అలవాటు చేసుకుంటే మీ జీవితంలో మీరు ఎప్పటికీ కాల్షియం లోపాన్ని ఎదుర్కోరు. కానీ ఒక ప్రశ్న కూడా ఇక్కడ తలెత్తుతుంది. నువ్వులను తినడానికి ఉత్తమ మార్గం ఏమిటి? నువ్వుల నుండి మీరు గరిష్ట ప్రయోజనం పొందేలా వాటిని ఉపయోగించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కాబట్టి మొదటి మరియు సులభమైన మార్గం నువ్వులను పెనంపై వేయించుకోవడం. ఇది చాలా సులభం. నువ్వుల రుచిని, జీర్ణశక్తిని రెండింటినీ మెరుగుపరుస్తుంది. నువ్వులను వేయించడానికి ముందుగా వాటిని శుభ్రమైన పొడి బాణలిలో లేదా ఫ్రైయింగ్ ప్యాన్లో మధ్యస్థ మంట మీద తేలికగా వేయించాలి. ఇప్పుడు వేయించిన నువ్వులను ఒక ప్లేట్లోకి తీసి కొద్దిగా చల్లారనివ్వండి. అప్పుడు మీరు వాటిని సులభంగా వేయించుకొని అలాగే తినవచ్చు. మీకు కావాలంటే మీరు వాటిని ప్రతిరోజు తాజాగా వేయించుకొని తినవచ్చు, లేదా మీరు వాటిని ఒకేసారి తక్కువ పరిమాణంలో వేయించుకొని నిల్వ చేసుకోవచ్చు. నువ్వులను చల్లని పొడి ప్రదేశంలో నిల్వ చేయండి, లేకపోతే అవి పాడైపోతాయి. నువ్వులను తినడానికి మరొక మార్గం నువ్వుల పొడిని తయారు చేసుకోవడం. ఎటువంటి శ్రమ లేకుండా తమ రోజువారీ ఆహారంలో నువ్వులను చేర్చుకోవాలనుకునే వారికి ఈ పద్ధతి చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు దీన్ని మీ స్మూతీలు, షేక్ల వంటి వివిధ వంటకాలలో సులభంగా కలుపుకోవచ్చు. దీన్ని పెరుగులో లేదా ఆహారంలో తయారు చేయడానికి మీకు 100 గ్రాముల నువ్వులు అవసరం. నువ్వుల పొడిని తయారు చేయడానికి ముందు వాటిని తేలికగా వేయించుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా చల్లారనివ్వండి. అనంతరం వాటిని డ్రై గ్రైండింగ్ చేసి ఆపై మిక్సర్లో వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. మీ నువ్వుల పొడి సిద్ధమైనప్పుడు దాన్ని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోండి. మీరు ఈ పొడిని 2 నుంచి 3 వారాల పాటు ఉంచుకోవచ్చు. కానీ వేసవికాలం అయితే దాన్ని ఫ్రిడ్జ్లో ఉంచుకోవడం మీకు మంచిది. మీరు దీన్ని 1 నుండి 2 చెంచాల నువ్వుల పొడిని పాలలో, షేక్స్లో లేదా పెరుగులో కలుపుకొని తినవచ్చు. ఇది కాకుండా మీరు కావాలనుకుంటే ఈ పొడిని 1 నుంచి 2 చెంచాలు మీ రోటీ లేదా పరాటా పిండిలో కలుపుకొని కూడా తినొచ్చు. ఇది మీ సాధారణ భోజనాన్ని ఆరోగ్యకరంగా మరియు కాల్షియం అధికంగా ఉండేలా చేస్తుంది. కాబట్టి ఈ నువ్వుల పొడిని తయారు చేసుకోవడానికి
నువ్వులను కలపడమే ఉత్తమమైన మార్గం. ముందుగా మీకు ఒక అరకప్పు నువ్వులు అవసరం. ఈ నువ్వులను బాగా రుబ్బి 4 నుండి 6 గంటల పాటు ఆపై రాత్రంతా నానబెట్టండి. నానబెట్టిన తర్వాత నువ్వులు మెత్తబడతాయి. దానివల్ల వాటి పోషక విలువలు కూడా మెరుగుపడతాయి. ఇప్పుడు ఈ నువ్వులను నీటితో పాటు బ్లెండర్లో వేయండి. అదనపు రుచి కోసం మీరు ఈ బ్లెండర్లో కొద్దిగా యాలకుల పొడి లేదా తేనె కూడా కలుపుకోవచ్చు. ఆ తర్వాత మృదువైన మరియు క్రీమ్ లాంటి మిశ్రమం వచ్చే వరకు బ్లెండ్ చేస్తూ ఉండండి. ఈ బ్లెండ్ చేసిన మిశ్రమాన్ని ఒక శుభ్రమైన పలుచని వస్త్రంలో జల్లించండి. అప్పుడు మీకు చిక్కటి మరియు క్రీమ్ లాంటి పిండి ముద్ద వస్తుంది. జల్లించిన తర్వాత పైన మిగిలిపోయే చిక్కటి నువ్వుల పదార్థాన్ని మీ రోటీ పిండిలో కలుపుకొని పిసకవచ్చు. దాన్ని వృధా చేయాల్సిన అవసరం లేదు. మీరు ఈ నువ్వుల పిండిని 2 నుంచి 3 రోజుల పాటు ఫ్రిడ్జ్ లో సులభంగా నిల్వ చేసుకోవచ్చు. మీకు ఎప్పుడు తాగాలనిపించినా దాన్ని ఫ్రిడ్జ్ నుండి బయటకు తీయండి, బాగా ఊపి తాగండి. మీరు ఈ పాలను మీ అల్పాహారంతో పాటు లేదా ఉదయం పానీయంగా తీసుకోవచ్చు. ఇందులో అధిక కాల్షియం ఉండటం వల్ల ఇది మీ ఎముకలను మరియు దంతాలను బలపరుస్తుంది. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి. ఇవి మీ గుండె మరియు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. నువ్వుల చట్నీ ఒక సాంప్రదాయకమైన మరియు రుచికరమైన ఆయుర్వేద వంటకం. దీన్ని తయారు చేయడానికి ముందుగా మీరు ఒక అరకప్పు నువ్వులు తీసుకోవాలి. వీటితో పాటు 1/2 కప్పు తురిమిన కొబ్బరి, 2-3 పచ్చిమిర్చి, 1-2 వెల్లుల్లి రెబ్బలు మరియు కొద్దిగా చింతపండు కూడా తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఒక బాణలిలో అరకప్పు నువ్వులను లేత బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత దాని పక్కన పెట్టి కొద్దిగా చల్లారనివ్వండి. అలాగే తురిమిన కొబ్బరిని కూడా కొద్దిగా వేయించుకోండి. ఇప్పుడు నువ్వులు, కొబ్బరి, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలను వేయించుకొని కొద్దిగా నీటితో పాటు చింతపండును మిక్సర్ గ్రైండర్లో వేయండి. మీ అవసరాన్ని బట్టి వాటర్ పోసుకోండి. ఆ తర్వాత ఒక చిన్న బాలలిలో కొద్దిగా నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, చిటికెడు ఇంగు వేసి తాలింపు సిద్ధం చేసుకోండి. చివరగా మీరు ఈ తాలింపును రుబ్బుకున్న చట్నీలో వేసి అన్నంతో పాటు తినవచ్చు. మీరు నువ్వులను పాలలో ఉడికించి కూడా తాగొచ్చు. ఇదొక పురాతన చికిత్సా పద్ధతి. కాల్షియం మరియు ఇతర పోషకాలు పుష్కలంగా ఉండే నువ్వుల కోసం చలికాలంలో 1 కప్పు ఫుల్ క్రీమ్ పాలలో 1 చెంచా నువ్వులు తీసుకోవాలి. ఫుల్ క్రీమ్ పాలలో గరిష్టంగా కాల్షియం మరియు పోషకాలు ఉంటాయి. మీకు సమయం ఉంటే 2-3 గిన్నెల నీటిలో నువ్వులను నానబెట్టండి. ఆ తర్వాత ఒక గిన్నెలో 1 కప్పు పాలు పోసి మధ్యస్థ మంట మీద వేడి చేయండి. పాలు కొద్దిగా వేడెక్కినప్పుడు మీరు నానబెట్టిన 1 టేబుల్ స్పూన్ నువ్వులను తీసి అందులో వేయండి. నీళ్లు కలపకుండా 1 గ్లాసులో లేదా కప్పులో తాగండి. మీరు కావాలంటే పాలలో కొద్దిగా యాలకుల పొడి కూడా కలుపుకోవచ్చు. ఈ పాలు తాగితే మీకు మంచి నిద్ర పట్టడానికి సహాయపడుతుంది. పెద్దవారికి 1 నుండి 2 టేబుల్ స్పూన్ల నువ్వులు తీసుకోవడం సరిపోతుంది. ఇది వారి శరీర బరువుకు సురక్షితం. చలికాలంలో నువ్వులు తినడం చాలా ప్రయోజనకరం. నువ్వులలో ఉండే వేడి గుణం చల్లని వాతావరణంలో మన శరీరానికి సహాయపడుతుంది. నువ్వులను పరిమితంగా తినండి, ఎందుకంటే వాటిలో క్యాలరీలు అధికంగా ఉంటాయి. వాటిని ఎక్కువగా తినడం వల్ల మీ బరువు పెరగవచ్చు. ఫ్రెండ్స్, నువ్వుల మాదిరిగానే గుమ్మడి గింజల్లో కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మీ మనసులో ఏవైనా ఇంకా సందేహాలు ఉంటే కామెంట్ చేసి అడగండి. ప్రతిరోజు ఏదైనా కొత్త విషయం నేర్చుకుంటూ ఉండండి. తద్వారా మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండగలుగుతారు.